పిడిఎస్సి వాళ్ళు, కొంతమంది పిడిఎస్సి సానుభూతి పరులు, మరికొంతమంది జార్జిరేట్ అంటే ప్రాణం కలిగిన వాళ్ళు, జార్జిరేట్ అంటే ఇష్టం అనేటువంటి కూడా ఉన్నారు. ఈ మధ్య సచిన్ టెండూల్కర్ ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ షేర్ చేశారు, మీరు చూసే ఉంటారు, చూడకపోవచ్చు, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏం షేర్ చేశాడంటే, ఒక చిన్న అమ్మాయి 6వ తరగతి 5వ తరగతి అనుకుంటా, రాజస్థాన్ అమ్మాయి లెఫ్ట్ హ్యాండ్తో బౌలింగ్ వేస్తూ ఉంటే దాన్ని షేర్ చేసి జై ఖాన్కి ట్యాగ్ చేసి నీలాగానే బౌలింగ్ చేస్తుంది కదా అద్భుతం అని షేర్ చేశాడు. సచిన్ టెండూల్కర్ ఎప్పుడైతే ట్విట్టర్లో ట్వీట్ చేయగానే, అంటే ఎక్స్లో షేర్ చేయగానే పెద్ద వైరల్ అయిపోయింది ఆ పోస్ట్. ఆ అమ్మాయి వైరల్ అయిపోయింది. దాంతో చాలామంది నేషనల్ మీడియా అంతా అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరు అని ఇంటర్వ్యూలు స్టార్ట్ చేయడం, అమ్మాయి బౌలింగ్ మళ్ళీ వేయించడం అనేది చూపించారు. చూస్తే చాలామంది దానికి కామెంట్లు పెట్టారు, సూపర్ రా, చాలా బాగా వేస్తున్నావురా అని చాలామంది కామెంట్లు పెట్టారు. దాంట్లో తప్పేం లేదు, మనం కూడా కామెంట్లు పెట్టుకున్నాం, చాలా బాగా అనిపించింది. కానీ ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే, దేశంలో చాలామంది యువత స్టూడెంట్స్ అనుకోవచ్చు చాలా బాగా బౌలింగ్ వేసింది, బాగుంది, చాలా బాగుంది, ఫ్యూచర్ ఉంది, సచిన్ టెండూల్కర్కి ఛాన్స్ చెప్పారు, అంత బాగుంది, అమ్మాయి వెలుగులోకి వచ్చింది. కానీ ఇక్కడ పిడిఎస్సి నాయకులుగా మనం ఏం చూస్తాం, అమ్మాయి బౌలింగ్ వేయడం బాగుంది, అంత బాగుంది, కానీ మనం చూసే దృక్కోణం కూడా ఇంకో కోణం ఉంటుంది. ఆ అమ్మాయిని ఇంటర్వ్యూలో, నీకు సచిన్ టెండూల్కర్ ఇట్లా షేర్ చేశారు కదా, నీకు సచిన్ టెండూల్కర్ తెలుసా అని అంటే తెలియదు అన్నాను. అమ్మాయికి తెలియదు సచిన్ టెండూల్కర్ ఎవరో తెలియదు. ఎందుకు అని అంటే, మాకు టీవీ లేదని చెప్పింది. మాకు టీవీ లేదని, టీవీ కంటే ముందు కరెంటు కూడా లేదు. ఈ దేశంలో 55,000 గ్రామాలకి కరెంటు లేదు. మేరా భారత్ 55 అడుగుల ఛాతి కలిగినని చెప్పుకుంటాడు ఒక అతను కదా. 55,000 గ్రామాలకి కరెంటు లేదు, టీవీ లేదు, అమ్మాయికి సచిన్ టెండూల్కర్ తెలియదు. అనిపిస్తుంది కదా. అసలు విచిత్రం ఏంటంటే, ఆ అమ్మాయికి కాళ్ళకి చెప్పులు లేవు. ఆ అమ్మాయికే కాదు, అక్కడ పీఈటీ చెప్పాడు, 100కి 100% మంది విద్యార్థులకి కాళ్ళకి చెప్పులు లేవు, టీచర్లు లేదు, అసలు తరగతి గదే లేవు, చెట్ల కింద పాఠాలు నడుస్తుంది. ఎక్కడ ఇది, ఎప్పుడు ఇది? 30 ఏళ్ల క్రితమా కాదు, నెల క్రితం, రోజుల క్రితమే. వాళ్ళ పేరెంట్స్ 200 కిలోమీటర్లు పనికెళ్తారు. ఇదొక కోణం. 200 కిలోమీటర్లు పనికెళ్తే ఆ పిల్లలు పేరెంట్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళకి భోజనం. అలాంటి పిల్లలు ఇంకా మారుమూల గ్రామాలలో ఉన్నారు. మనం చూడాల్సింది ఇది, ఈ కోణం చూడాలి. ఇంకా పిల్లలకి కాళ్ళకి చెప్పులు లేకోకుండా, పుస్తకాలు లేకోకుండా, ఇంట్లో టీవీ కూడా లేకోకుండా, సెల్ ఫోన్ కూడా లేకోకుండా, డిజిటల్ ఇండియా అని చెప్పుకున్న ఈ తరుణంలో సచిన్ టెండూల్కర్ షేర్ చేస్తే కానీ వెలుగులోకి వచ్చింది. అది కూడా ఒక విలేకరి ఈ కోణంలో ఇంటర్వ్యూ చేసి. అంతేకాదు, మీరు 4 ఏళ్ల క్రితం మీరు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చూస్తే, సత్యర్థి అని చిన్నపిల్లల్ని, ఎక్కువ బాల కార్మికుల్ని ఆయన ప్రోత్సహిస్తామని, ఆయన వీధి బాలలకి ఒక అరటిపండు ఇచ్చిందంట, తీసుకొస్తూ అరటిపండు ఇచ్చిందంట. 2 పిల్లలు అరటిపండు తిని ఎలా ఉందని అడిగినట. ఎలా ఉందని అంటే బాగలేదు అన్నారట. అరటిపండు బాగలేదన్నారట. మనకు అరటిపండు బాగలేకుండా ఉంటుందా? ఎలా ఉంది అని అంటే బాగలేదు అంటే ఎందుకు అని అంటే ఒగరుగా ఉంది అన్నారు. ఒగరుగా ఉంది అంటున్నారు ఏంటి పిల్లలు అని ఆయన డౌట్ వచ్చి చుట్టూ చూశాడట. చుట్టూ చూస్తే అక్కడ అరటిపండు పొట్టు లేదా, అంటే తొక్క, మన భాషలో చెప్పాలంటే తొక్క లేదు, అరటి తొక్క లేదు. ఏం చేశారంటే అరటి తొక్కతో సహా తిన్నారు వాళ్ళు. ఏంటి అని గమనిస్తే వాళ్ళకి అరటిపండు ఎలా తినాలో తెలియదు. అంటే ఒలిసి తినాలా, ఎలా తినాలా అంటే ఇంట్లో ఫ్రూట్స్ కానీ పౌష్టికాహారంతో కానీ తెలియని పిల్లలు ఉన్నారనేది అర్థమైందా లేదా ఆయన చెప్తారు. అంటే అరటి పండు తినడం అంటే కూడా తెలియని పిల్లలు భారతదేశంలో ఉన్నారు. ప్రభుత్వం ఎలా చెప్తుంది అని అంటే, డిజిటల్ ఇండియా అద్భుతం 5వ ఆర్థిక ప్రణాళిక నుంచి 5వ ఆర్థిక వ్యవస్థకు వస్తుంది, ఇప్పుడు 3వ వస్తుందని చెప్తుంటారు. కానీ అరటి పండు తినడం తెలియని పిల్లలు కూడా ఈ దేశంలో ఉన్నారు. పౌష్టికాహార లోపంతో ఉన్నారు. కాళ్ళకి చెప్పులు లేని వాళ్ళు ఉన్నారు స్కూల్కి వచ్చేటప్పుడు.
మీరు చూడండి, చాలా చాలా స్కూళ్ళలో చూడండి, మీరు చాలా స్కూళ్ళకి వెళితే తరగతి గదిలోకి వెళుతుంటే చాలా స్కూళ్ళకు మీరు చూడండి, ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తారు. ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చూడండి, మీరు చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ పిల్లలు ఎలా ఉంటారు. మీరు గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళండి, 10th క్లాస్ పిల్లల్ని చూడండి, వాడు 6వ తరగతి పిల్లలు వాళ్ళు అనుకుంటారు. మీరు ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళండి చూడండి, వాడు 6th క్లాస్ వాడు 10th క్లాస్ వాడు అనుకుంటాడు. సేమ్ వయసు, కానీ వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంది. ఇది సర్వేలే చెప్తున్నాయి. పౌష్టికార లోపంతో 105 దేశంగా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి ప్రైవేట్ స్కూల్లో చదివేటోడికి గవర్నమెంట్ స్కూల్లో చదివేవాడికి ఒకటే ఎగ్జామ్ పెడతారు. 10th ఎగ్జామ్ ఉందనుకో, ప్రైవేట్ స్కూల్లో చదివేటోడికి గవర్నమెంట్ స్కూల్లో చదివేవాడికి ఒకటే ఎగ్జామ్ పెడతారు. ఇంతకుముందు మన వాళ్ళు చెప్పారు, ఎడ్యుకేషన్ అనేది సమానత్వం అనేది ఎందుకు లేదు. జార్జ్ రెడ్డి ఇదే ఆలోచన చేశాడు. సమాజం తలతో నడుస్తుంది, కాళ్ళతో నడవట్లేదు అన్నాడు. మనం అంతా ఏం చేయాలి, తలతో నడుస్తున్న సమాజాన్ని కాళ్ళతో నడిచేలా చేయాలి అన్నాడు. ఏం చేయాలంటే చదువులో సమానత్వం ఉండాలి, సమానత్వం రావాలి. ట్రంప్ కొడుకైనా, ట్రంప్ డ్రైవర్ కొడుకైనా, ఇక్కడ ముఖ్యమంత్రి కొడుకైనా, ఆ ముఖ్యమంత్రి కారు తోలే డ్రైవర్ కొడుకైనా ఒకే స్కూల్లో చదివే విద్యా విధానం కావాలన్నారు. విజ్ఞానంతో కూడే శాస్త్రీయ విజ్ఞానం కావాలని కోరాడు. ఎందుకనంటే మొన్న తొక్కిసలాటలో వైకుంఠ పోవడం కోసమా, ఆంధ్రాలో వైకుంఠం కోసం తొక్కిసలాట జరిగితే 10ల సంఖ్యలో చనిపోయారు. పుష్కరాలలో తొక్కిసలాటలో చనిపోయారు. నిన్న కూడా అమావాస్య, ఇంకా కూడా అమావాస్య ఎలా అనేది కూడా తెలియకపోతే మరి మన విద్యార్థులుగా సైంటిస్టులుగా ఉండి ఈ దేశాన్ని ఏం చేయాలనేది లేకుండా తొక్కిసలాటలో చనిపోయారు. ఈ మధ్య ఉత్తరప్రదేశ్లో అనుకుంటా బాబా వాడు బయటకు వస్తే బాబా కాళ్ళ నడకన అంటే తన టచ్ చేస్తే చాలు అనుకుంటారు. తను బయటకు వస్తే వేలాది మంది జనం వచ్చారు, లక్షలాది మంది జనం వచ్చారని తను నడుచుకుంటా పోతుంటే కాళ్ళ ధూళి కూడా ఇంపార్టెంట్ అని జనం వేగపడి తొక్కిసినట్లు 100 మంది చనిపోయారు. బాబాల పేరు మీద, సాధువుల పేరు మీద ఇంకా దేశం వెనకపోతా ఉన్నాం. ఈ తరుణంలో విద్యార్థులుగా ఒక జాతీయ దృష్టితో, పీడిఎస్యు అనే దృష్టితో, శాస్త్రీయ దృక్పథంతో మనందరం కూడా ముందుకెళ్ళాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు 100 మంది ఉన్నాం, 100 మెదళ్ళు ఆలోచన చేయాలని ఇంతకుముందు వైస్ ప్రిన్సిపాల్ సార్ చెప్పారు. వాళ్ళంతా పీడిఎస్లో తిరిగిన వాళ్ళే. పీడిఎస్లో తిరిగితే కేసులు అయితే చదువు ఆగిపోయిపోయి అంటారు. కానీ మన కళ్ళ ముందు 100 మంది నేను పీడిఎస్లో తిరిగినని చెప్పుకుంటారు, ప్రిన్సిపల్ అవుతారు, కాశీ సార్ ప్రిన్సిపల్ అయిపోతారు, బోధనం సార్ లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ జాబ్లు వస్తాయి. ఆఖరికి ప్రైవేట్ జైలు కూడా పోయేచ్చు. మొన్న డిఎస్సిలో జాబ్ కొట్టుకున్నాడు. జాబ్ కొట్టడం అంటే 100లో ఒకడు కాదు, టాపర్గా కొట్టుకున్నాడు. సెంట్రల్ యూనివర్సిటీ పోయారు, ఢిల్లీ పోయారు, అనంతపురం పోయారు, నిజాం కాలేజీలలో పోరాటం చేసి సాధించుకొని కేసులు అవుతున్నా కానీ ప్రభుత్వాన్ని దిగొచ్చేలా చేసుకొని విజయం సాధించి వాళ్ళు ఎక్కడెక్కడో జేఎన్యూ యూనివర్సిటీకి, సెంట్రల్ యూనివర్సిటీ కూడా వెళ్ళి చదువుతున్నారు. అంటే పోరాటం అనేది మనం జీవన విధానంలో భాగమై ఉండాలి. కాబట్టి అటువైపు మీరు అడుగులు వేయాలని పిల్లలంగా మనకేం సాధ్యమవుతుందో అనుకోమాకండి. అప్పుడే పుట్టిన బిడ్డకి ఆకలి అయితే ఏం చేస్తుంది, అమ్మ మీద పోరాటం చేసి అమ్మ ఎక్కడ ఉన్నా కానీ ఏడ్చి తనని రప్పించుకుంటుందా లేదా అంటే అప్పుడే పుట్టిన బిడ్డ కూడా తల్లి మీద మారం చేసే, తల్లి మీద స్ట్రగుల్ చేసో ఏడ్చి సాధిస్తుంది. అంటే పోరాటం అనేది అలా ఉంటుంది. ప్రశ్నించే తత్వం అలాంటి చైతన్యం కలిగిన వాళ్ళగా ఉండాలని భవిష్యత్తులో మీరందరూ కూడా జార్జెట్ చేసే స్పిరిట్తో మీరందరూ కూడా పీడిఎస్సీలో భాగస్వామై ఉద్యమిస్తారని తెలియజేస్తూ